హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక జూన్ 2వ తారీఖు నుంచే ప్రారంభం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనే ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలిచేలా 5 లక్షల భారీ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,15,00,000 కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఇక రేవంత్ రెడ్డి భరోసా. నేడు మీడియా ప్రతినిధుల చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకంపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలోనే రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ బీమా సౌకర్యం వర్తిస్తుందని ఆయన ప్రకటించారు. తెలంగాణలో పుట్టడం, ఇక్కడ జీవించటం ఒక వరంగా భావించేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా సామాన్యుడి జీవితానికి భద్రత కల్పించడమే తమ లక్ష్యమని సీఎం వివరించారు. ఇక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలను వెల్లడించారు. ఈ పథకం 2026 జూన్ 2వ తేదీ అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోవటం ఈ 5 లక్షల రూపాయల బీమా సొమ్ము అందుకుంటుందన్నారు. ఇక పేద మధ్యతరగతి అనే తేడా లేకుండా అందరికీ వర్తించేలా ఎంత భారీ స్థాయిలో జీవిత బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. సామాజిక అంతరాలు లేకుండా ప్రతి పౌరుడికి భద్రత కల్పించే ఇలాంటి మహత్తర పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని మంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇక విపత్కర పరిస్థితుల్లో కుటుంబాలు రోడ్డున పడకూడదనే మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేస్తుంది. బీమా ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ప్రజలపై ఎలాంటి భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.